హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎల్ఐ పథకం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాము, లేదా దీన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అయితే మన భారతదేశం అన్నటువంటిది అమెరికా ఇలాంటి సంపన్న దేశాలతో పాటుగా చైనా కూడా, అంటే వీటన్నింటి మీద కూడా మనం వస్తు దిగుమతుల మీద అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో మనకి రీసెంట్గా కరోనా అనేది వచ్చి పడింది. దాంతో సప్లై చైన్స్ అన్నటువంటి విచ్ఛిన్నమయ్యి చైనా మీద అతిగా ఆధారపడటం ఏమాత్రం మంచిది కాదు అన్నట్టుగా మనకి తెలిసొచ్చింది. మనకే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా తెలిసొచ్చిందనమాట. ఎలాగో ఈ కరోనా అన్నటువంటిది ఇప్పట్లో మనల్ని వదిలిపోయేలా లేదు కాబట్టి, అంతేకాకుండా ఈ మహమ్మారికి వాతావరణ మార్పులు కూడా తోడవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్యం అనేది దీనివల్ల తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నందువల్ల భారతదేశం అన్నటువంటిది ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా తన యొక్క సామర్థ్యాన్ని అలాగే స్వదేశీ మార్కెట్ని విస్తరించుకోవటం అనేది అత్యవసరం అన్నట్టుగా మనకి అర్థమైందనమాట. అయితే మన దేశంలో భారత జనాభాలో యువత అధికంగా ఉంటుంది కాబట్టి మానవ వనరులకి గిరాకీకి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవటానికి మోదీ ప్రభుత్వం అన్నటువంటిది 2020లో ఉత్పత్తి ఆధారిత లేదా ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం అన్నటువంటి దాన్ని ఆత్మనిర్భర్ భారత్లో భాగమైనటువంటి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 13 రంగాలకి గాను దీన్ని విస్తరించారు. 2021-22 కేంద్ర బడ్జెట్లో ఈ పిఎల్ఐ పథకాలకి 1.97 లక్షల కోట్లని కేటాయించటం జరిగింది. అలా మొత్తం 13 రంగాలకి దీన్ని విస్తరించారు. అయితే దీనికోసం మన దగ్గర ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ని ఎగుమతి కేంద్రిత ఆర్థిక వ్యవస్థగా మనం మార్చాలి. అలా మార్చి ప్రపంచ మార్కెట్లో చైనాతో పోటీ పడే స్థాయికి చేర్చాలి. దీనికోసం చైనా, వియత్నాం, తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా వీటి మాదిరిగా పరిశ్రమలకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం, పెట్టుబడుల్ని సమకూర్చటం అన్నటువంటిది తక్షణం చేయాల్సినటువంటి పని. అలాగే దీటైనటువంటి మౌలిక వసతుల్ని కల్పించుకుంటూ ఓడరేవు ఖర్చులు, రవాణా వ్యయం వీటిని బాగా తగ్గించాలి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కీలకమైనటువంటి ప్రత్యేక ఆర్థిక మండళ్లు లేదా SEZ అంటాము, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, వీటికి కస్టమ్స్ సుంకాల్ని తగ్గించాలి. అలాగే వ్యాపార సౌలభ్యం అనేది పెరగాలి. అంటే మొత్తం మీద పిఎల్ఐ పథకం విదేశీ ఉత్పత్తిదారుల్ని భారత్కి ఆకర్షిస్తోంది. మొదటిసారిగా ఇక్కడి ఐటీ హార్డ్వేర్ రంగంలో యూనిట్లను స్థాపించటానికి బయట అంటే విదేశీ ఉత్పత్తిదారులు ముందుకొస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లోనూ స్వదేశీ విదేశీ యూనిట్లు గనుక విస్తరిస్తే ఎగుమతులు, ఉపాధి అవకాశాలు, MSME రంగానికి కాంట్రాక్టులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అవన్నీ పెరిగితే ఏమవుతుంది? ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. దాంతో వాటి డిమాండ్ అనేది పెరుగుతుంది. వస్తు ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతో మన ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పిఎల్ఐ పథకం గురించి వివరించండి అన్నప్పుడు మనం దీని గురించి రాస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవానికి సంబంధించి. మన జనాభాలో దాదాపు 60% పైగా ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయం కోట్లాది ప్రజలకి ఆహారాన్ని, ఈ రంగం మీద ఆధారపడినటువంటి పరిశ్రమలకి ముడి సరుకును కూడా అందిస్తోంది. అయితే ప్రజల యొక్క ఆహార అవసరాన్ని తీర్చటంలో అలాగే వ్యవసాయ రంగంలో సాధించినటువంటి ప్రగతిలో విద్య మరియు పరిశోధనలు అనేవి చాలా ప్రధానంగా తోడ్పడ్డాయి. అయితే మనం చూస్తే ప్రపంచ మేటి విశ్వవిద్యాలయమైనటువంటి తక్షశిల, నలంద ఇవన్నీ కూడా వ్యవసాయ విద్యా బోధన నిర్వహించినట్లుగా చరిత్ర చెప్తోంది. అలాగే ఆంగ్లేయుల కాలంలో కూడా భారతదేశ సాంప్రదాయ వ్యవసాయ విజ్ఞానాన్ని కాలం చెల్లింది, అశాస్త్రీయమైంది అన్నట్టుగా ప్రచారం చేశారు. దాంతో మన వ్యవసాయ విద్య అన్నటువంటిది విస్తరణకు నోచుకోలేదు. అయితే ఈ వ్యవసాయ విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని గుర్తించినటువంటి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవంగా ప్రకటించింది. అలాగే స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 3వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దివ్యాంగుల యొక్క సంక్షేమానికి సంబంధించి.
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పైగా అంటే మొత్తం జనాభాలో సుమారు 15% దివ్యాంగులు ఉన్నారు అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే ప్రపంచ బ్యాంక్ యొక్క సంయుక్త నివేదిక అన్నది వెల్లడించింది. ఇందులో మన భారతదేశంలో అయితే సుమారు 2.68 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు అన్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. వీళ్ళలోకి వచ్చేసరికి 69% గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. మిగిలినటువంటి 31% ఈ నగరాల్లోనూ అలాగే పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. అయితే మన ఇండియాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో, దాని తర్వాత మహారాష్ట్రలో, దాని తర్వాత బీహార్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత తెలంగాణలో దివ్యాంగులు ఉన్నారు. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 12.66 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలోకి వచ్చేసరికి 10.46 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క అక్షరాస్యత అన్నటువంటిది దేశ సగటు కన్నా మనం చూస్తే 19.52% తక్కువగా ఉంది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1992 సంవత్సరంలో చేసినటువంటి తీర్మానం మేరకు ఏటా డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించింది. సమ్మిళిత సుస్థిరమైనటువంటి కోవిడ్-19 తర్వాత ప్రపంచం దిశగా వెళ్ళటానికి దివ్యాంగుల యొక్క నాయకత్వం, భాగస్వామ్యం అన్నటువంటిది ఈ ఏడాది యొక్క నినాదం. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. అయితే మనం చూస్తే దివ్యాంగుల యొక్క సంక్షేమానికి ప్రధానంగా దిశ, వికాస్, సమర్థ్, సహయోగి, ప్రేరన్, బడ్తే కదం ఇలాంటి పథకాలు అనేవి అమలవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య బీమా వల్ల కూడా చాలా మందికి మేలు అనేది చేకూరుతోంది. కాబట్టి వీటి గురించి విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అలాగే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సంస్థలని దివ్యాంగుల సంక్షేమంలో కేంద్రం భాగస్వాములను చేయటం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అయితే దివ్యాంగులకి ప్రతి నెల 3,016 రూపాయల చొప్పున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే 2,250 చొప్పున పింఛన్లని అందిస్తూ ఉన్నాయి. అయితే వైకల్యానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు అంటే ధ్రువపత్రాలు అనేవి సరిగ్గా లేకపోవటంతో చాలామంది పింఛన్కి నోచుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్లో సుమారు దాదాపు 25 కోట్ల రూపాయల విలువ చేసే ఉపకరణాల్ని 17,000 మంది దివ్యాంగులకి అందించారు. అలాగే స్వయం ఉపాధికి కూడా ఏటా రాయితీ రుణాల్ని అందిస్తే దివ్యాంగులు వాళ్ళ యొక్క సొంత కాళ్ళ మీద ధీమాగా జీవించగల అవకాశం అనేది లభిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దివ్యాంగురాలు ఎవరు? అరుణిమా సిన్హా. ఈమె ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఈమె రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు దుండగుల దాడిలో కాలును కోల్పోయారు. అయితే 2013వ సంవత్సరంలో ఈమె ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అలా అధిరోహించినటువంటి ఘనత సాధించిన తొలి దివ్యాంగురాలిగా చరిత్ర సృష్టించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల మన దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు అనేవి బయటపడ్డాయి. బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఈ బాధితుల్లో ఒకరు దక్షిణాఫ్రికా వాసి ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కరోనా యొక్క ఏ వేరియంట్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అనే పేరుని పెట్టింది? ఏ వేరియంట్కి? B.1.1.529 అన్నటువంటి ఆ వేరియంట్కి ఒమిక్రాన్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. మనం చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది న్యూ అన్నటువంటి దాన్ని, అలాగే జీ లేదా షీ అన్నటువంటి ఈ రెండింటిని పక్కన పెట్టి ఒమిక్రాన్ అన్నటువంటి పేరుకి వెళ్ళటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ కార్యకలాపాలకి అవరోధం కలగడం మీద రాజ్యసభ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. సభ్యుల యొక్క అనుచిత ప్రవర్తనని అడ్డుకోవటం అనేది అప్రజాస్వామికం ఎలా అవుతుంది అన్నట్లుగా ప్రశ్నించటం జరిగింది. మొత్తం 12 మంది విపక్ష సభ్యుల యొక్క సస్పెన్షన్ని వ్యతిరేకిస్తూ సభలో 4వ రోజు కూడా అక్కడ నిరసనలు అనేవి కొనసాగాయి. వీటి కారణంగా సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభ 50 నిమిషాల పాటు వాయిదా పడింది. అయితే మనం చూస్తే 1962 నుంచి 2010 మధ్య 11 సందర్భాల్లో రాజ్యసభలో సభ్యుల మీద చర్యలు తీసుకోవటం జరిగింది. అవన్నీ సమర్థనీయం కాకపోతే అన్నిసార్లు ఎందుకు చేశారు అన్నట్టుగా వెంకయ్యనాయుడు చెప్పటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రాజ్యసభకి సంబంధించిన ఏ రూల్ ప్రకారం చైర్మన్ అంటే రాజ్యసభ చైర్మన్ ఎంపీలని సస్పెండ్ చేస్తారు? అంటే ఏ రూల్ ప్రకారం అంటే రాజ్యసభకి సంబంధించి జనరల్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అన్నటువంటివి అటు లోక్సభకి ఇటు రాజ్యసభకి ఉంటాయన్నమాట. అందులో ఉన్నటువంటి రూల్ 255 దీని ప్రకారం ఏంటి?
చిన్న పనిష్మెంట్ అక్కడ ఉన్నటువంటి సభ్యులకి ఇవ్వటానికి రూల్ 255 అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే రూల్ 256 ప్రకారం రాజ్యసభకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ సెషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు శీతాకాల సమావేశం కదా, ఆ సెషన్ వరకు సస్పెండ్ చేసేటటువంటి అధికారం ఆ సభాధిపతికి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 మరియు ఇతర సమస్యల ఆధారంగా ఆకర్షణీయ నగరాల కార్యక్రమం లేదా స్మార్ట్ సిటీస్ మిషన్ ఏదైతే ఉందో దీని యొక్క అమలు గడువుని 2023 జూన్ వరకు పొడిగిస్తున్నాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా 2016, 2018లో మొత్తం 100 నగరాలని ఎంపిక చేయటం జరిగింది. అయితే దీని ప్రకారం ఏంటి, వచ్చే 5 ఏళ్లలో ఈ నగరాలు తమ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే 2016లో ఎంపిక చేసినటువంటి నగరాలు కూడా ఇప్పటి వరకు అలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. కాబట్టి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2023 జూన్ వరకు పొడిగించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆకర్షణీయ నగరాల కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ సంవత్సరంలో? 2015వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీలో సఫర్ అన్నటువంటిది, అంటే సఫర్ అంటే వాయు నాణ్యతా వ్యవస్థ వాతావరణ అంచనా పరిశోధన సంస్థ. ఈ సఫర్ జారీ చేసేటటువంటి సలహాలు పాటిస్తే వాయు కాలుష్యంతో బాధపడేటటువంటి ఢిల్లీ వాసులు ఆరోగ్య సంరక్షణకి చేసేటటువంటి ఖర్చులు ప్రతి సంవత్సరం 7,694 కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చు అన్నట్టుగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే పూణే వాసులు కూడా వార్షికంగా 948 కోట్లు మిగుల్చుకోవచ్చు అన్నట్టుగా వెల్లడైందనమాట. దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఈ సఫర్ అన్నటువంటి సంస్థ వాయు నాణ్యతకి సంబంధించి అత్యంత ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని 1 నుంచి 3 రోజుల ముందుగా అందజేస్తుంది. గుండె ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి జబ్బులతో బాధపడే వాళ్ళు, అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు, వీళ్ళు నాణ్యత బాగా తక్కువ ఉన్నటువంటి రోజుల్లో బయట కార్యకలాపాలు ఎక్కువగా చేయొద్దు అన్నట్టుగా చెప్తుంది. అంతేకాకుండా ఎక్కువ దూరం జాగింగ్కి బదులుగా కొద్దిపాటి దూరం నడకకు వెళ్ళాలి, ఆరు బయటకు వచ్చినటువంటి ప్రతిసారి మాస్కులు ధరించాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సఫర్ ఇనిషియేటివ్ దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? వాయు నాణ్యతకి సంబంధించిన సమాచారం ఇవ్వటానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మించటం, పర్యావరణానికి వాటిల్లే నష్టాలకి సంబంధించి అధ్యయనం చేయకుండానే పనులు చేయటం మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ అన్నటువంటిది పోలవరం అంటే ఇందిరా సాగర్తో పాటు 3 ఎత్తిపోతల పథకాలకి కలిపి మొత్తం 243.16 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. ఈ జరిమానాని రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల లోపల ఏపీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలి అన్నట్టుగా ఉత్తర్వులని ఇవ్వటం జరిగింది. అయితే మనం చూస్తే పోలవరం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకి పాల్పడుతున్నారు అన్నట్టుగా పురుషోత్తమపట్నం, పట్టిసీమ, అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు చేపడుతున్నారు అన్నట్టుగా వేర్వేరుగా 2017 నుంచి ఎన్జీటీలో పిటిషన్లు వేయటం జరిగింది. వాటిని విచారించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నటువంటిది ఈ తీర్పుని ఇవ్వటం జరిగింది. ఇందులో ప్రాజెక్టుల వారీగా జరిమానాని ఇచ్చిందనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీలోని ఏ 3 ఎత్తిపోతల పథకాలకి ఇటీవల పర్యావరణ ఉల్లంఘనలకై జరిమానా విధించింది? ఏ 3ంటికి? పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, అలాగే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల నిర్మాణం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఘంటసాల శత జయంతి ప్రత్యేక పురస్కారానికి సంబంధించి అమర గాయకుడైనటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా నేపథ్య గాయని అయినటువంటి పి సుశీల, ఈమెకి ఘంటసాల శత జయంతి ప్రత్యేక పురస్కారాన్ని అందజేస్తున్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఘంటసాల శత జయంతి ప్రత్యేక పురస్కారాన్ని ఎవరు అందుకోనున్నారు? ఎవరు? పి సుశీల. ఇవాంటి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ అథ్లెటిక్స్ వార్షిక అవార్డుల్లో భాగంగా భారత లాంగ్ జంప్ అథ్లెట్ దిగ్గజమైనటువంటి అంజు బాబీ జార్జ్, ఈమెకి ఈ ఏడాది ఉత్తమ మహిళ పురస్కారం అనేది వరించింది. ఈ పురస్కారాన్ని తమ యొక్క జీవితాల్ని అథ్లెటిక్స్కి అంకితం చేసినటువంటి వాళ్ళకి ఇస్తారు. అథ్లెటిక్స్లో ప్రతిభావంతుల్ని సానపెడుతూ ఉండటంతో పాటుగా లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్నందుకు గాను ఆమెకి ఈ ప్రపంచ అథ్లెటిక్స్ వార్షిక ఉత్తమ మహిళ అవార్డు అనేది లభించింది. దాంతో ప్రపంచ అథ్లెటిక్స్కి సంబంధించి అవార్డు అందుకున్న తొలి భారతీయురాలిగా ఈమె నిలిచింది.
ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ అథ్లెటిక్స్ వార్షిక అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది ఉత్తమ మహిళా పురస్కారం ఎవరికి లభించింది? అంజు బాబీ జార్జ్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాకి అస్సాం అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి అస్సాం వైభవ్ అన్నటువంటి దాన్ని ప్రదానం చేస్తున్నాము అన్నట్టుగా అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అస్సాం రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవల విస్తరణలో చేసినటువంటి సేవలకి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అస్సాం అత్యున్నత పౌర పురస్కారమైన అస్సాం వైభవ్ని ఎవరికి ప్రదానం చేయనున్నారు? ఎవరికి? రతన్ టాటా. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఎవరి పేరు మీదుగా కర్మన్ రేఖకి ఆ పేరు పెట్టారు? ఎవరి పేరు మీదుగా? థియోడర్ వాన్ కర్మన్. కర్మన్ రేఖ అనేది ఎక్కడ ఉంటుంది? సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్లు లేదా 62 మైళ్ళ ఎత్తున గీసేటటువంటి ఒక ఊహాజనితమైనటువంటి రేఖని కర్మన్ రేఖ అని అంటాము. అంటే దీని తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి పొరలు చాలా పలుచగా ఉంటాయి. అది విమానాల ప్రయాణానికి చాలా ప్రతికూలంగా ఉంటుందన్నమాట ఆ ప్రదేశం. అయితే కర్మన్ రేఖకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దీని తర్వాత ఉన్నటువంటి బాహ్య అంతరిక్షం మీద ఏ దేశానికి కూడా గుర్తింపు, అజమాయిషీ అనేది ఉండదు. కర్మన్ రేఖకి జాతీయ, అంతర్జాతీయ హద్దులు అనేవి ఉండవు. అక్కడ మానవ చట్టాలు అనేవి కూడా వర్తించవు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.